స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ రిలేటెడ్గా ఏదైతే మనం జనరల్ అవేర్నెస్ సిరీస్ చేస్తున్నామో అందులో మనం ప్రీవియస్గా ఏంటి అని అంటే ఏన్షియంట్ హిస్టరీ గురించి మాట్లాడుకున్నాం. అదేంటంటే ఒక వన్ షాట్ వీడియో చేసామండి, 120 క్వశ్చన్స్. ఒకవేళ ఎవరైనా కనుక ఆ వీడియో చూడకపోతే ఆ పర్టికులర్గా ఆ వీడియోని చూడండి, మీకు ఏన్షియంట్ హిస్టరీ మీద ఒక మంచి అవగాహన అయితే వస్తుంది. ఇప్పుడు ఏంటి అని అంటే ఈ రోజు పర్టికులర్ టాపిక్ ఏంటి అని అంటే స్టాటిక్ జీకే రిలేటెడ్గా. ఎందుకనంటే స్టాటిక్ జీకే రిలేటెడ్గా మనకి ఎగ్జామ్లో ఇంచుమించుగా ఒక 4 to 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే డ్యాన్స్ ఫామ్స్ అండి. ఈ రోజు టాపిక్ ఏంటి అని అంటే డ్యాన్స్ ఫామ్స్ రిలేటెడ్గా మనం క్వశ్చన్స్ అయితే చూడబోతున్నాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కూకీ డ్యాన్స్ ఈజ్ ఎ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ ప్రిడామినెంట్లీ పెర్ఫార్మ్డ్ ఇన్. అంటే కూకీ అనే ఫోక్ డ్యాన్స్ ఏ పర్టికులర్ స్టేట్కి చెందుతుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా డ్యాన్స్ ఫామ్స్ రిలేటెడ్గా ఎలా అడగచ్చు అని అంటే ఒక పర్టికులర్ డ్యాన్స్ ఫామ్ ఇచ్చి ఆ పర్టికులర్ డ్యాన్స్ ఫామ్ అనేది ఏ పర్టికులర్ స్టేట్కి చెందుతుంది అని అడుగుతారండి. మోస్ట్లీ మనకి ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఒకవేళ అది కాకుండా మిగిలిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని అంటే ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఆ పర్టికులర్ డ్యాన్స్లో ప్రిడామినెంట్గా ఉన్నారో, ఒక పయనీర్గా ఉన్నా సరే, ప్రిడామినెంట్గా ఉన్న ఆ పర్టికులర్ పర్సన్ గురించి అడిగి ఆయన ఏ పర్టికులర్ డ్యాన్స్ని ఆ స్థాయిలో నిలబెట్టారని చెప్పి అడుగుతారండి. ఇక్కడ పర్టికులర్ క్వశ్చన్ చూడండి. కూకీ డ్యాన్స్ ఈజ్ ఏ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ ప్రిడామినెంట్లీ పెర్ఫార్మ్డ్ ఇన్ అడుగుతున్నారు. ఇట్ ఈస్ ద ఫోక్ డ్యాన్స్ పెర్ఫార్మ్డ్ ఇన్ విచ్ స్టేట్? ఇట్ ఈస్ పెర్ఫార్మ్డ్ ఇన్ నాగాల్యాండ్. ఓకే, నాగాల్యాండ్లో పెర్ఫార్మ్ చేస్తారండి. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఫుగ్డీ డ్యాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా? కూకీ డ్యాన్స్ అయితే మనకి నాగాల్యాండ్ అండి. ఇక్కడ ఏమంటున్నారు? ఫుగ్డీ డ్యాన్స్. ఈ ఫుగ్డీ డ్యాన్స్ అనేది ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఇన్ బోత్ ద స్టేట్స్. అంటే ఒక 2 స్టేట్స్లో ఫేమస్ అనమాట. ఒకటి గోవా అండ్ ఇంకొక స్టేట్ ఏంటి అని అంటే మహారాష్ట్ర. ఈ గోవా అండ్ మహారాష్ట్ర ఈ 2 పర్టికులర్ స్టేట్స్లో కూడా ఈ పర్టికులర్ డ్యాన్స్ అనేది ఫేమస్. ఇది ఎప్పుడు పెర్ఫామ్ చేస్తారు అని అంటే ఇట్ వాజ్ పెర్ఫార్మ్డ్ ఆన్ ఇప్పుడు మనకి ఎప్పుడైతే గణేష్ చతుర్థి ఫెస్టివల్ అవుతుందో ఆ పర్టికులర్ టైంలో పెర్ఫామ్ చేస్తారండి. ఓకే, దానికోసం అని చెప్పి ఈ పర్టికులర్ డ్యాన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఆన్సర్లోని మహారాష్ట్ర అనేది లేదండి, ఏమున్నది? గోవా అని ఉన్నది. ఓకే, సో హియర్ ద ఆన్సర్ ఈజ్ గోవా. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యక్షగణ ఈజ్ ఎ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది మనకి మోస్ట్ రిపీటెడ్గా వచ్చిందండి. ఓకే, ఈ క్వశ్చన్ కొంచెం ఇంపార్టెంట్. యక్షగణ అనేది ఏంటి అని అంటే ఏ పర్టికులర్ స్టేట్కి చెందింది అని అడిగాడు. ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి అని అంటే కర్ణాటక అండి. ఈ యక్షగణ అనే ఫోక్ డ్యాన్స్ ఏదైతే ఉందో ఇది దేనికోసం రిలేటెడ్గా ఉంటుంది అని అంటే మనకి హిందూ మైథాలజీస్ ఉన్నాయి కదండి. హిందూ మైథాలజీస్ అంటే మనకి ఏవైతే రామాయణ, మహాభారత, భగవద్గీత ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటి రిలేటెడ్గా వాళ్ళొక ప్లేస్ అనేవి కండక్ట్ చేస్తారండి. ఇట్ ఈస్ ఏ డ్యాన్స్, డ్రామా అండ్ డైలాగ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ విచ్ వాజ్ పెర్ఫార్మ్డ్. యక్షగణ అనేది మనకి కర్ణాటక స్టేట్కి చెందింది. ఇదేంటి అని అంటే ఇది మీరు గుర్తుపెట్టుకునే విధానం ఎలాగుంటుంది అని అంటే మనకి కాంతార సినిమా ఉన్నది కదండి, సేమ్ అలాంటి పర్టికులర్ స్టైల్లోనే ఈ పర్టికులర్ డ్యాన్స్ అనేది కూడా పెర్ఫార్మ్ చేస్తారండి. ఓకే, హియర్ ద ఆన్సర్ ఈజ్ కర్ణాటక. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. In which of the following states of India హోజాగిరి డ్యాన్స్ ప్రిడామినెంట్లీ పెర్ఫార్మ్డ్? ఈ హోజాగిరి డ్యాన్స్ అనేది ఏ పర్టికులర్ స్టేట్లో పెర్ఫార్మ్ చేస్తారని అంటున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ త్రిపుర. ఈ త్రిపురలోని ఈ పర్టికులర్ డ్యాన్స్ అనేది ఒక పర్టికులర్ ఫోక్ గాడెస్ ఎవరైతే దేవత ఉంటారో ఆ దేవతకి రిలేటెడ్గా చేస్తారండి. ఆ దేవత పేరు ఏంటి అని అంటే షీఈ్ లంప్రా గాడెస్. లంప్రా గాడెస్. ఓకే, ఇది ఎవరు పెర్ఫార్మ్ చేస్తారని అంటే ఈ హోజగిరి డ్యాన్స్ అనేది విమెన్ అండ్ గర్ల్స్. ఇది ఎందుకు పెర్ఫార్మ్ చేస్తారు అని అంటే ఫర్ గుడ్ హార్వెస్ట్. అండ్ మనం ఏదైతే కోత ఉంటుంది కదండి, మనకు పంట పండిన తర్వాత కోత వస్తుంది కదా, ఒక మంచి హార్వెస్ట్ రావడం కోసం అని చెప్పి ఈ పర్టికులర్ డ్యాన్స్ అనేది పెర్ఫార్మ్ చేస్తారన్నమాట. ఏంటి ఆ డ్యాన్స్ పేరు? హోజాగిరి డ్యాన్స్. అండ్ ఇట్ వాజ్ పెర్ఫార్మ్డ్ బై త్రిపుర. ఓకే, ఏ స్టేట్ పెర్ఫార్మ్ చేస్తుంది? త్రిపుర అనే స్టేట్ పెర్ఫార్మ్ చేస్తుందండి. ఇక్కడ ఏ దేవత అండి? లంప్రా గాడెస్. ఓకే, అండ్ ఈ పర్టికులర్ ఒక కమ్యూనిటీ వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తారండి. రియాంగ్ బ్రూ ఈ పర్టికులర్ కమ్యూనిటీ పెర్ఫార్మ్ చేస్తుందండి. ఓకే, రియాంగ్ బ్రూ అనే కమ్యూనిటీ హోజ్గిరి డ్యాన్స్ అనేది లంప్రా గాడెస్ అనే దేవత పేరు మీద కండక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే అండ్ ఇట్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఇట్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ త్రిపుర. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Who among the following Indian classical dancers is associated with కూచిపూడి? కూచిపూడి అనగానే మీకు ఆ పర్టికులర్ స్టేట్ డ్యాన్స్ అంటే ఏ పర్టికులర్ స్టేట్కి చెందిందని గుర్తు రావాలండి. కూచిపూడి అనేది మనకి ఆంధ్రప్రదేశ్కి చెందిందండి. ఓకే, కూచిపూడి ఈజ్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్. ఓకే, ఈ కూచిపూడి డ్యాన్స్ అనేది ఏంటి అని అంటే ఇది మేజర్గా ఎక్కడి నుంచి మనం డెరైవ్ చేసుకున్నామనంటే ఈ పర్టికులర్ డ్యాన్స్ అండ్ డ్రామా. ఈ కూచిపూడి అనేది ఏంటంటే డ్యాన్స్ అండ్ డ్రామా రిలేటెడ్గా ఉంటుందండి ఈ డ్యాన్స్. ఇది మనకి ఏంటి అని అంటే ఏదైతే మనకి నాట్య శాస్త్రాన్ని ఉన్నదో అది ఏన్షియంట్ హిందూ టెక్స్ట్ అండి. ఏన్షియంట్ హిందూ టెక్స్ట్ విచ్ వాజ్ రిటన్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ సాంస్క్రిట్.
ఓకే, ఈ పర్టికులర్ టెక్స్ట్ ఏదైతే ఉన్నదో దీంట్లోని నాట్యశాస్త్రం అని ఉంటుందండి. ఆ నాట్యశాస్త్రం నుంచి డెరైవ్ చేసిందే. అంటే వీటి రూట్స్ ఏదైతే కూచిపూడి అనే డ్యాన్స్ ఉన్నదో దాని రూట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇన్ ద నాట్యశాస్త్ర. ఓకే, ఇప్పుడు ఏం అడుగుతున్నారు? ఏ పర్టికులర్ పర్సన్ బాగా ఫేమస్ ఈ కూచిపూడి డ్యాన్స్ అని అడుగుతున్నారండి. హియర్ ద ఆన్సర్ ఈజ్ వెంపటి చిన్న సత్యం. వెంపటి చిన్న సత్యం ఈజ్ రిలేటెడ్ టు ద డ్యాన్స్ ఆఫ్ కూచిపూడి. ఓకే, అలాగే ఇక్కడ మీనాక్షి మేది అని ఉన్నారు కదా, అండ్ షీ రిలేట్స్ టు సట్రియా. షీ రిలేట్స్ టు సట్రియా డ్యాన్స్. ఈ సట్రియా డ్యాన్స్ అనేది ఏ స్టేట్ అంటే ఇట్ ఈస్ బిలాంగింగ్ టు అస్సాం. సట్రియా డ్యాన్స్ అనేది మనకి అస్సాంలో ఉంటుందండి. అలాగే సంయుక్త పాణిగ్రహి అని ఉన్నారు కదా, షీ రిలేట్స్ టు ఒడిస్సీ. ఈవిడ ఒడిస్సీ డ్యాన్స్ రిలేటెడ్గా ఉంటారు అండ్ ఇట్ ఈస్ ఇన్ ఒరిస్సా. నెక్స్ట్ మాలవిక సర్కార్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో షీ రిలేట్స్ టు భరతనాట్యం. షీ రిలేట్స్ టు భరతనాట్యం. ఓకే, భరతనాట్యం అనేది మనకి ఏ స్టేట్కి చెందిందండి? ఇట్ ఈస్ ఇన్ తమిళనాడు. భరతనాట్యం అయితే తమిళనాడు, కూచిపూడి అయితే ఆంధ్రప్రదేశ్ అండి. కూచిపూడి రిలేటెడ్గా ఫేమస్ డాన్సర్ ఎవరు? వెంపటి చిన్న సత్యం. ఓకే, ఇది మనకి నాట్యశాస్త్రం నుంచి తీసారండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇస్ ద చూఫాట్ డ్యాన్స్? ఈ చూఫాట్ డ్యాన్స్ అనేది మనకి ఏ స్టేట్కి సంబంధించింది అని అడుగుతారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ సిక్కిం. సిక్కిం రిలేటెడ్గా ఈ పర్టికులర్ డ్యాన్స్ అనేది ఉంటుందండి, చూఫాట్ డ్యాన్స్. ఓకే, ఈ పర్టికులర్ డ్యాన్స్ ఏదైతే ఉన్నదో దేనికోసం కండక్ట్ చేస్తారు అని అంటే గాడెస్ అండి. ఇందాక మనం అక్కడ నాగాలాండ్ రిలేటెడ్గా ఏదైతే చెప్పామో, త్రిపుర రిలేటెడ్గా ఏదైతే చెప్పామో ఒక గాడెస్, లంప్రా గాడెస్ అని ఇక్కడ కూడా ఒక డైటీ ఉంటారు, మౌంట్ కాంచనజంగా. మౌంట్ కాంచనజంగా. ఓకే, ఈ పర్టికులర్ గాడెస్ రిలేటెడ్గా అండ్ షీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద గార్డియన్ గాడెస్. అంటే ఇప్పుడు మనకి గ్రామ దేవతలు ఉంటారు కదండి, ఒక పర్టికులర్ గ్రామాన్ని కాపాడడానికి, సేమ్ అలాగే ఈ పర్టికులర్ గాడ్ రిలేటెడ్గా ఈ పర్టికులర్ చూఫాట్ అనే డ్యాన్స్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఇట్ వాస్ కండక్టెడ్ బై విచ్ పర్టికులర్ స్టేట్? ఇట్ వాస్ కండక్టెడ్ బై సిక్కిం. ఓకే, ఈ పర్టికులర్ స్టేట్మెంట్ మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ ద కూచిపూడి డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, కూచిపూడి అనేది ఏ స్టేట్కి చెందింది? ఇట్ ఈస్ బిలాంగింగ్ టు ద ఆంధ్రప్రదేశ్. ఓకే, కూచిపూడి ఈజ్ ఆంధ్రప్రదేశ్. తమిళనాడు అయితే మనకి భరతనాట్యం అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈశ్వరి ప్రసాద్ ఈజ్ క్రెడిటెడ్ విత్ ఇంట్రడ్యూసింగ్ ద డాష్ ఘరానా ఆఫ్ కథక్ డ్యాన్స్. అంటే ఈ కథక్ అనేది మనకి ఏ స్టేట్కి చెందిన డ్యాన్స్ అండి? కథక్ ఈజ్ రిలేటెడ్ టు ఉత్తరప్రదేశ్. కథక్ అనేది మనకి ఉత్తరప్రదేశ్ రిలేటెడ్గా. ఇక్కడ మీరు చూసారట్టయితే ఆప్షన్స్లోని జైపూర్, గ్వాలియర్, బనారస్, లక్నో. ఇక్కడ ఘరానా అని ఎప్పుడైతే అన్నారో అది ఒక పర్టికులర్ ప్లేస్ని ఇండికేట్ చేస్తుందండి. ఆర్ట్ ఫామ్స్ గురించి మాట్లాడేటప్పుడు ఘరానా అంటే ఒక పర్టికులర్ ప్లేస్లో ఆ విద్వాంసుడు ఈ పర్టికులర్ ప్లేస్కి చెందినవాడని చెప్తారనమాట. అలాగా ఈ ఈశ్వరి ప్రసాద్ అనే పర్సన్ కథక్ డ్యాన్స్లోని చాలా ఫేమస్. ఈ క్వశ్చన్ కూడా చాలా రిపీటెడ్గా అడిగారండి. ఈశ్వరి ప్రసాద్ ఈజ్ రిలేటెడ్ టు కథక్ డ్యాన్స్. ఆయన ఏ పర్టికులర్ ఘరానాకి చెందినవాడు అంటే ఏ పర్టికులర్ ప్లేస్కి చెందినవాడు అంటే హీ బిలాంగ్స్ టు లక్నో. ఓకే, లక్నో విచ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. తరాటాలి ఫోక్ డ్యాన్స్. టెరాటాలి ఫోక్ డ్యాన్స్ ఈజ్ ప్రైమరీలీ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? ఈ టెరాటాలి అనే ఫోక్ డ్యాన్స్ ఏ స్టేట్కి చెందిందని అడుగుతున్నాడు. అండ్ ఇట్ ఈస్ బిలాంగింగ్ టు ద రాజస్థాన్. టెరాటాలి అనేది మనకి ఏ పర్టికులర్ స్టేట్ అండి? రాజస్థాన్. ఓకే, ఈ టెరాటాలి డ్యాన్స్ ఎవరు కండక్ట్ చేస్తారు అని అంటే స్నేక్ ఛాంబర్స్. మనకి తెలుసు కదండి, ఎవరైతే పాములు ఊదుతారు, పాము బోర్లు ఊదుతారు కదా, వాటి రిలేటెడ్గా ఈ డ్యాన్స్ అనేది కండక్ట్ చేస్తారండి. అండ్ ఒక గాడ్ రిలేటెడ్గానే ఉంటుంది ఇది కూడా, గాడ్ రామ్దేవ్ జీ. ఓకే, ఈ పర్టికులర్ డ్యాన్స్ అనేది గాడ్ రామ్దేవ్ జీ అనే పర్టికులర్ దేవుడి మీద ఈ పర్టికులర్ డ్యాన్స్ అనేది వేస్తారండి. అండ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మట్కీ డ్యాన్స్ ఈజ్ ద ఫేమస్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? మట్కీ డ్యాన్స్ అనేది ఏ స్టేట్లో ఫేమస్ అని అడుగుతున్నారు. అండ్ ఇట్ ఈస్ ఫేమస్ ఇన్ మధ్యప్రదేశ్. మట్కీ డ్యాన్స్ అనేది మనకి మధ్యప్రదేశ్లో బాగా ఫేమస్ డ్యాన్స్ అండి. ఓకే, దీనికే ఇంకొక డ్యాన్స్, ఇంకొక పేరు ఉంటుంది. దీన్నే ఆ పర్టికులర్ డ్యాన్స్ని ఏమని పిలుస్తారు అని అంటే ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ పిక్చర్ డ్యాన్స్. ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ పిక్చర్ డ్యాన్స్. ఓకే, ఇది ఏంటి అని అంటే మనకి తల మీద కుండలు పెట్టుకొని డ్యాన్స్ వేస్తారు కదండి, స్మాల్ ఎర్తన్ పాట్స్ అనేవి హెడ్ మీద పెట్టుకొని అంటే తల మీద పెట్టుకొని డ్యాన్స్ చేస్తారు కదా, ఆ పర్టికులర్ డ్యాన్సే ఇదండి మట్కీ డ్యాన్స్ అనేది. ఓకే, దానికి మనకి ఏ స్టేట్లో ఉంటుంది? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, పాదయాని ఏ లోకల్ డ్యాన్స్ ఫామ్ ప్రైమరీ పెర్ఫార్మ్డ్ ఇన్ డాష్ టు ప్లీజ్ గాడెస్ భద్రకాళి. ఓకే, ఎప్పుడైతే మనం భద్రకాళి అని చూసామో అందరూ కూడా మోస్ట్లీ ఏమనుకుంటారు? ఇట్ ఈస్ వెస్ట్ బెంగాల్ అనుకుంటారు. బట్ హియర్ ద ఆన్సర్ ఈజ్ నాట్ వెస్ట్ బెంగాల్. ఓకే, హియర్ ద ఆన్సర్ ఈజ్ కేరళ. ఈ పర్టికులర్ పాదయాని అనే డ్యాన్స్ ఫామ్ ఏదైతే ఉందో అది ఏ పర్టికులర్ టెంపుల్లో పెర్ఫామ్ చేస్తారు అని అంటే ఇట్ ఈజ్ కడలి మంగళం దేవి టెంపుల్. ఈ పర్టికులర్ టెంపుల్లోని కండక్ట్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ ఏ థియేటర్ ఫామ్. ఓకే, ఇట్ ఈస్ ఇన్
థియేటర్ ఫామ్. ఈ డ్యాన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ థియేటర్ ఫామ్. అండ్ ఇది ఏ పర్టికులర్ విలేజ్కి రిలేటెడ్గా ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ ఇన్ ద విలేజ్ ఆఫ్ పుత్తూర్ విలేజ్ ఇన్ కేరళ. ఓకే, కేరళలోని కండక్ట్ చేస్తారు. ఓకే, ఇది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని అంటే ఇన్ ద మంత్స్ ఆఫ్ మార్చ్ అండ్ ఏప్రిల్. ఓకే, ఇన్ ద మంత్స్ ఆఫ్ మార్చ్ అండ్ ఏప్రిల్ అంటే ఎగ్జామ్లో మనకి ఒక్కొక్కసారి ఈ మంత్స్ గురించి కూడా ఇస్తున్నాను అనమాట. సో దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకే, మార్చ్ అండ్ ఏప్రిల్ ఇది ఏ పర్టికులర్ టెంపుల్? కడలి మంగళం దేవి టెంపుల్లో కండక్ట్ చేస్తారు ఫర్ గాడెస్ భద్రకాళి ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. With which of the following dances is Yamini Krishnamurti associated? Okay, and she is ఈవిడ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, యామిని కృష్ణమూర్తి ఈ పర్టికులర్ పర్సన్ రిలేటెడ్గా కూడా మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో చాలాసార్లు రిపీటెడ్గా క్వశ్చన్స్ ఇచ్చారు. అండ్ షీ బిలాంగ్స్ టు భరతనాట్యం అండ్ కూచిపూడి. ఈ రెండు డ్యాన్సుల్లోని ఫేమస్ అండి ఆవిడ. ఓకే, భరతనాట్యం అండ్ కూచిపూడి. ఓకే, అండ్ షీ ఈస్ ద పర్సన్ హూ గాట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అవార్డ్స్. అంటే ఆవిడకి పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది, సంగీత నాటక అకాడమీ అనే అవార్డు కూడా వచ్చిందండి. అండ్ అన్ని అవార్డ్స్ వచ్చాయి. షీ బిలాంగ్స్ టు బోత్ భరతనాట్యం అండ్ కూచిపూడి. ఎవరు? యామిని కృష్ణమూర్తి. ఆ పర్టికులర్ పాయింట్ మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్. ఇల్లెలక్కర్ది డ్యాన్స్ ఆఫ్ కేరళ అంటే ఈ పర్టికులర్ డ్యాన్స్ ఏ పర్టికులర్ స్టేట్లో ఉన్నదనేది ఇచ్చేసాడు ఆల్రెడీ, కేరళ అని. ఒకవేళ ఎగ్జామ్లో కనుక మనకి ఈ పర్టికులర్ డ్యాన్స్ ఏ పర్టికులర్ స్టేట్కి చెందిందని అని ఇచ్చాడు అనుకోండి, ఆన్సర్ ఈజ్ కేరళ. ఇల్లెలక్కర్ది డ్యాన్స్ ఆఫ్ కేరళ ఈజ్ పెర్ఫార్మ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబ్స్ అంటే ఏ ట్రైబ్ ఫాలో చేస్తారు, ఏ ట్రైబ్ పెర్ఫార్మ్ చేస్తారు అంటున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ ఇరులా ట్రైబ్. ఓకే, ఈ పర్టికులర్ ఇల్లెలక్కర్ది అనే ఈ డ్యాన్స్ ఏదైతే ఉన్నదో ఇది దేనికోసం అని అంటే మనం ఒక్కొక్కసారి కొన్ని సినిమాస్లో చూస్తూ ఉంటాం కదా, డ్రమ్ బీట్స్ అంటే ఎవరైతే కేరళ పీపుల్ ఉంటారో డ్రమ్తో వాయిస్తూ ఉంటారనమాట. ఓకే, ఆ డ్రమ్ బీట్స్ ఏవైతే ఉన్నాయో దాని రిలేటెడ్గా ఈ డ్యాన్స్ అనేది ఉంటుంది. ఇది దేనికోసం అంటే ఫర్ ప్రొటెక్టింగ్ దేర్ ఫీల్డ్స్ ఎగెనెస్ట్ వైల్డ్ బోర్స్. అంటే ఇప్పుడు మనకి అడవి పందులు అని అంటాం కదండి, వాటి నుంచి కాపాడుకోవడం కోసం ఈ డ్యాన్స్ అనేది పెర్ఫామ్ చేస్తారు. ఆ పెర్ఫామ్ చేసే ట్రైబ్ ఏది? ఇట్ ఈస్ ఇరులా ట్రైబ్ అనే ట్రైబ్ పెర్ఫామ్ చేస్తుంది అండి. అండ్ ఇట్ ఈస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. ఇల్లెలక్కర్ది కేరళ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మోహినియట్టం ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రెడిషనల్ స్టైల్స్? ఓకే, ఈ మోహినియట్టం అనేది ఏంటి అని అంటే ఇది మనకి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద క్లాసికల్ డాన్సెస్. అట్ ద సేమ్ టైం ఈ మోహినియట్టం అనేది మనకి ఏ స్టేట్కి చెందింది? ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ కేరళ. ఓకే, కేరళకి చెందింది. అండ్ ఈ పర్టికులర్ డ్యాన్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఇన్కార్నేషన్ ఆఫ్ ద లార్డ్ విష్ణు. అంటే మనకి విష్ణుమూర్తి ఎవరైతే ఉంటారో దేవుడు, ఆయన ఆడవారి రూపంలో ఉంటారు కదండి, మోహిని అని. దాని రిలేటెడ్గానే ఈ పర్టికులర్ నేమ్ అనేది వచ్చిందండి. ఓకే, హియర్ ఈ పర్టికులర్ ఏ స్టైల్లో కండక్ట్ చేస్తారని అంటున్నారు. ఇట్ ఈస్ లాస్యా స్టైల్. మోహినియట్టం ఈస్ కండక్టెడ్ ఇన్ లాస్యా స్టైల్. ఓకే, ఇది ఏ పర్టికులర్ స్టేట్కి చెందింది? ఇట్ ఈస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In which year was the National Institute of Kathak Dance established? National Institute of Kathak Dance. దీనికి ఇంకొక పేరు ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కథక్ కేంద్ర. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కథక్ కేంద్ర. అండ్ ఇది ఏ పర్టికులర్ మినిస్ట్రీ అండర్లోకి వెళ్తుంది అని అంటే అండ్ ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ కంప్లీట్లీ కమింగ్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అండి. ఓకే, ఇది మనకి ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అని అంటే అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. మనకి కల్చరల్ మినిస్ట్రీ ఉంటారు కదా, దాని అండర్లోకి వెళ్తుందండి. ఏది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కథక్ డ్యాన్స్. ఇది ఎందుకు అని అంటే కథక్ డ్యాన్స్ని కాపాడడం కోసం ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ అనేది పెట్టారండి. ఓకే, ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ అనేది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు అంటున్నారు. అండ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1964లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఓకే, అండ్ దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కథక్ డ్యాన్స్ అనే దానికి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. కానీ చాలామంది కథక్ డ్యాన్స్ అంటే మనకి ఏ స్టేట్కి చెందింది? ఉత్తరప్రదేశ్. బట్ చాలామంది ఏమనుకుంటారు? ఉత్తరప్రదేశ్ అని అనుకుంటారు. నో, హియర్ ద హెడ్ క్వార్టర్స్ ఇస్ ప్రెజెంట్ అట్ న్యూఢిల్లీ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అండర్టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చిత్తాని రామచంద్ర హెగ్డే వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాన్సెస్? మనం ఏదైతే ఇందాక ప్రీవియస్గా కొన్ని క్వశ్చన్స్ చెప్పుకున్నామో అందులో ఒక పర్టికులర్ డ్యాన్స్ కర్ణాటక రిలేటెడ్ డ్యాన్స్ అని చెప్పాం. ఏ డ్యాన్స్ అండి అది? ఇట్ ఈస్ యక్షగణ డ్యాన్స్. యక్షగణ డ్యాన్స్ అనే దానికి చెందిన పర్సనే చిత్తాని రామచంద్ర హెగ్డే. ఓకే, ఈ పర్టికులర్ పర్సన్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. అంటే ఈ యక్షగణ డ్యాన్స్ పర్ఫామ్ చేసినందుకు గాను హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఆర్ ఫస్ట్ ఆర్టిస్ట్ టు గెట్ పద్మశ్రీ అవార్డ్. ఓకే, ఈయనకి ఫస్ట్ పర్సన్ అనమాట. 2012లోని పద్మశ్రీ అవార్డు అనేది ఇచ్చారండి. ఏ డ్యాన్స్ రిలేటెడ్? యక్షగణ డ్యాన్స్. చిత్తాని రామచంద్ర హెగ్డే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భరతనాట్యం డ్యాన్స్ స్టైల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఒక్కొక్కసారి మనకి ఎగ్జామ్లో ఇస్తూ ఉంటాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మనం కొంచెం లక్కీగా ఫీల్ అవ్వాలండి. ఓకే, హియర్ ద ఆన్సర్ ఈజ్ తమిళనాడు. భరతనాట్యం డ్యాన్స్ స్టైల్ ఈజ్ associated with తమిళనాడు. ఓకే, ఇది మనకి 2000 years ఓల్డ్ డ్యాన్స్ అండి. ఓకే,
నెక్స్ట్, when was the Jawaharlal Nehru Manipur Dance Academy? Jawaharlal Nehru Manipur Dance Academy was established అని అడుగుతున్నారు. Here the answer is 1954. Jawaharlal Nehru Manipur Dance Academy అయితే 1954. అదే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కథక్ డ్యాన్స్, కథక్ కేంద్ర అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కథక్ డ్యాన్స్ అనేది ఏదైతే ఉన్నదో దాని ఎస్టాబ్లిష్ చేయరు ఎప్పుడు, ఇట్ ఈస్ 1964, ఇక్కడ 1954. అండ్ హియర్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే కథాయోంగ్, ఇంఫాల్, ఇంఫాల్ అనేది ఏ పర్టికులర్ స్టేట్ క్యాపిటల్, ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ మణిపూర్. ఓకే, హియర్ ద ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఈజ్ 1954. ఓకే, నెక్స్ట్, కథక్కలి అనేది one of the classical dances of India is predominantly performed in which of the following states of India? Very easiest question. మనకి రెండు ఉంటాయి, ఒకటి కథక్ అని ఉంటుందండి. ఓకే, కథక్ అని అంటే ఇట్ వాజ్ ద స్టేట్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్, ఇట్ ఈస్ ఉత్తరప్రదేశ్. అదే కథక్కలి అని అన్నారు అనుకోండి, ఇట్ ఈస్ ద స్టేట్ డ్యాన్స్ ఆఫ్ కేరళ. కథక్కలి అయితే కేరళ, కథక్కలి అయితే కేరళ, కథక్ అయితే ఉత్తరప్రదేశ్. ఆ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, నెక్స్ట్, which of the following institutes was founded by Mrinalini Sarabhai, who was Bharatanatyam and Kathakali dancer? అంటే ఈ మృణాలిని సారాభాయ్ అనే లేడీ ఎవరైతే ఉన్నారో విమెన్, she has established one organization for dance forms. ఓకే, ఆ డాన్స్ ఫార్మ్స్ పేరు ఏంటి అంటే, ఆ ఇన్స్టిట్యూట్ పేరు ఏంటి అని అంటే, ఇట్ ఈస్ Darpan Academy of Performing Arts. It is the institute which is named as Darpan Academy of Performing Arts. Okay, ఈ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1948. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎట్ అహ్మదాబాద్, గుజరాత్. ఇది ఎక్కడ ఉన్నది, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎట్ అహ్మదాబాద్, గుజరాత్. ఓకే, దీనికి ఒక 3 decades నుంచి కూడా వీళ్ళ డాటర్ మృణాలిని సారాభాయ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డాటరే దీనికి డైరెక్టర్గా ఉన్నారండి. అండ్ హర్ నేమ్ ఈజ్ మాలవిక సారాభాయ్. ఓకే, హియర్ దర్పణ అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేది మృణాలిని సారాభాయ్ అనే పర్సన్ ఫౌండ్ చేశారండి. ఓకే, మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. కుల్లం ఈజ్ అ ఫేమస్ డ్యాన్స్ ఆఫ్, ఈ కుల్లం అనేది ఏ పర్టికులర్ స్టేట్లోని ఫేమస్ అని అడుగుతున్నారు, అండ్ ఇట్ ఈస్ ఫేమస్ ఇన్ మిజోరాం. ఓకే, ఈ కుల్లం అనే డ్యాన్స్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ద స్టోరీస్ ఆఫ్ లెజెండ్స్ who were present in Mizoram folklore. ఓకే, ఈ పర్టికులర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీటి మీద అంటే మిజోరాం కమ్యూనిటీకి చెందిన పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళని అడ్రస్ చేస్తూ ఈ పర్టికులర్ కుల్లం అనే డ్యాన్స్ అనేది వేస్తారనమాట మిజోరాం పీపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, జమ్డా ఫోక్ డ్యాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ స్టేట్? ఈ జమ్డా అనే ఫోక్ డ్యాన్స్ ఏ ఇండియన్ స్టేట్కి సంబంధించిందని అడుగుతున్నాడు. హియర్ ద ఆన్సర్ ఈజ్ జార్ఖండ్. జమ్డా అనే ఫోక్ డ్యాన్స్ మనకి జార్ఖండ్కి చెందిందనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద రాయ్గర్ ఘరానా. ఇందాక చెప్పాం కదా, ఘరానా అంటే ఒక ప్లేస్కి చెందింది, అలాగే రాయ్గర్ అనేది మనకు ఒక ప్లేస్ పేరు. రాయ్గర్ ఘరానా ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యాన్స్ ఫార్మ్స్? ఓకే, ఈ పర్టికులర్ రాయ్గర్ ఘరానా అనేది ఏ డ్యాన్స్ ఫామ్కి చెందింది అని అడుగుతున్నాడు. హియర్ ద ఆన్సర్ ఈజ్ కథక్. ఓకే, ఈ పర్టికులర్ రాయ్గర్ ఘరానా అనేది స్థాపించిన పర్సన్ ఎవరు అని అంటే మహారాజా రాయ్ సింగ్. He is the person who established this రాయ్గర్ ఘరానా. ఓకే, ఈ పర్టికులర్ ఘరానాలోని మోస్ట్ ఫేమస్ ఏంటి అని అంటే, కథక్ డ్యాన్స్లో కూడా ఈ ఫుట్ స్టెప్స్, ఈ ఫుట్ వర్క్ ఏదైతే ఉంటుందో దాని రిలేటెడ్గా వర్క్ ఎక్కువ జరుగుతుంది అనమాట ఆ పర్టికులర్ డ్యాన్స్ ఫామ్లో. ఓకే, హియర్ ద ఆన్సర్ ఈజ్ కథక్. రాయ్గర్ ఘరానా అనేది స్థాపించింది ఎవరు? మహారాజా రాయ్ సింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, which of the following dances is not predominantly performed in the Indian state of Odisha? ఈ మిగిలినవన్నీ కూడా ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏవైతే ఇచ్చారో మిగిలినవన్నీ కూడా ఒడిస్సాలోని ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్. ఒక్క పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉన్నదో అంటే ఒక పర్టికులర్ డ్యాన్స్ ఫామ్ ఏదైతే ఉన్నదో అది ప్రెడామినెంట్గా పెర్ఫామ్ చేయరని అడుగుతున్నారు. హియర్ పైకా, గుమ్రా, డాప్ అండ్ బవాయ్. ఈ పర్టికులర్ దాంట్లోని ఏవైతే మనకి పైకా, గుమ్రా అండ్ డాప్ ఈ మూడు కూడా ఒడిస్సాలోని పర్టికులర్ ప్రిడామినెంట్ డ్యాన్స్ ఫామ్స్. ఇక్కడ మనకి బవాయ్ అని ఏదైతే ఉన్నదో దిస్ పర్టికులర్ డ్యాన్స్ ఫామ్ ఈజ్ నాట్ ప్రిడామినెంట్లీ పెర్ఫార్మ్డ్ ఇన్ ఒడిస్సా. ఓకే, ఇది మనకి ఎక్కడ ఆరిజినేట్ అయ్యింది అని అంటే, ఇట్ వాజ్ ఆరిజినేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్. ఓకే, గుజరాత్లో ఆరిజినేట్ అయ్యి ఇది ఎక్కడ ఎక్కువ పెర్ఫార్మ్ చేశారు అని అంటే, ఇట్ వాజ్ హ్యూజ్లీ పెర్ఫార్మ్డ్ ఇన్ రాజస్థాన్. పెర్ఫార్మెన్స్ అయితే రాజస్థాన్. ఓకే, అట్ ద సేమ్ టైం ఆరిజినేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్. బవాయ్ అనే డ్యాన్స్ ఫామ్ ఒడిస్సాకి చెందింది కాదు. ఈ మిగిలిన మూడు కూడా ఒడిస్సాకి చెందినవే, పైకా, గుమ్రా అండ్ డాప్. ఓకే, నెక్స్ట్,
Kalbelia dance is predominantly performed in which of the following states of India? ఓకే, ఈ కల్బేలియా డ్యాన్స్ అనేది ఇందాక మనం స్నేక్ ఛాంబర్ అని చెప్పాం కదా, సేమ్ ఈ కల్బేలియా డ్యాన్స్ ఏదైతే ఉన్నదో దీన్ని కూడా మనం స్నేక్ ఛాంబర్ డ్యాన్స్ అని కానీ లేదా ఇంకొక పేరు కూడా ఉంటుంది దీనికి, దాన్నే మనం సపేరా డ్యాన్స్ అని కూడా అంటాం. ఓకే, ఈ పర్టికులర్ స్నేక్ ఛాంబర్ డ్యాన్స్ అనేది ఇందాక మనం ఏదైతే ప్రీవియస్గా డిస్కస్ చేసామో దాని పేరు ఏంటి? టెరాటాలీ డ్యాన్స్. ఓకే, సేమ్ అదే స్టేట్కి చెందింది, అది కూడా రాజస్థాన్కి చెందింది. సేమ్ అలాగే ఈ కల్బేలియా డ్యాన్స్ అని అంటున్నాం కదా, ఇదేంటి అని అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఏ కమ్యూనిటీ. ఒక కల్బేలియా కమ్యూనిటీ అని ఉంటుంది, దాని రిలేటెడ్గా ఈ పర్టికులర్ డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేస్తారు కల్బేలియా కమ్యూనిటీ. ఇది కూడా ఈ పర్టికులర్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో రాజస్థాన్. ఈ కల్బేలియా డ్యాన్స్ అనేది కూడా మనకి రాజస్థాన్లోనే ఫేమస్. దీన్నే మనం స్నేక్ ఛాంబర్ డ్యాన్స్ అని కానీ సపేరా డ్యాన్స్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. తబల్ చౌంగ్బా ఈజ్ అ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్? ఈ తబల్ చౌంగ్బా అనేది ఏ ఇండియన్ స్టేట్కి ఫేమస్ అని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ మణిపూర్. ఓకే, ఈ మణిపూర్కి చెందిన వాళ్ళు ఏ డ్యాన్స్? తబల్ చౌంగ్బా అనే డ్యాన్స్ చేస్తారు. ఇది మనకి ఒక ఫెస్టివల్లోని కండక్ట్ చేస్తారు. ఆ ఫెస్టివల్ నేమ్ ఏంటి అని అంటే యో సాంగ్ ఫెస్టివల్. ఓకే, ఇది మనకి డ్యాన్స్ ఆఫ్ మూన్ లైట్ అని కూడా అంటారు అనమాట. ఈ పర్టికులర్ డ్యాన్స్ని డ్యాన్స్ ఆఫ్ మూన్ లైట్ అని కూడా పిలుస్తారు. ఓకే, డ్యాన్స్ ఆఫ్ మూన్ లైట్ అని దేన్ని అంటారు? తబల్ చౌంగ్బా. ఇట్ వాస్ పెర్ఫార్మ్డ్ ఇన్ విచ్ స్టేట్? ఇట్ వాస్ పెర్ఫార్మ్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మణిపూర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ మెయిన్ స్టైల్స్ ఆఫ్ చౌ ఫోక్ డ్యాన్స్ ఎగ్జిస్ట్? యాక్చువల్గా ఈ చౌ ఫోక్ డ్యాన్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యింది అని అంటే ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఓకే, ఈ వెస్ట్ బెంగాల్లోని పురూలియా చౌ ఇది యాక్చువల్గా దీన్ని ప్రెడామినెంట్గా ఏదైతే ఉన్నదో డ్యాన్స్ ఫామ్ ఇక్కడ ఫేమస్ అనమాట. ఇది కాకుండా ఇంకొక రెండు స్టేట్స్లో కూడా ఇది ఫేమస్ అనమాట. ఆ రెండు స్టేట్స్ కూడా ఏంటి అని అంటే ఒక స్టేట్ జార్ఖండ్. ఓకే, ఈ జార్ఖండ్లోని సెరైకెల్లా చౌ అని పిలుస్తారు. అలాగే నెక్స్ట్ ఇంకొక పర్టికులర్ స్టేట్ ఏంటి అని అంటే ఇట్ ఈజ్ ఒడిస్సా. ఓకే, ఈ పర్టికులర్ ఒడిస్సాలోని మయూర్భంజ్ చౌ. యాక్చువల్గా ఈ చౌ అనేది మనకి ఎక్కడ స్టార్ట్ అయింది? చౌ ఫోక్ డ్యాన్స్ అనేది వెస్ట్ బెంగాల్ పురూలియా చౌలో స్టార్ట్ అయ్యి ఇంకొక రెండు స్టైల్స్ కింద మెయిన్ స్టైల్స్ కింద ఎస్టాబ్లిష్ అయినవి, ఒకటి జార్ఖండ్లోని ఇంకోటి ఒడిస్సాలోని. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ 3. ఓకే, అంటే ఈ 3 స్టైల్స్లోని కూడా చౌ డ్యాన్స్ అనేది పెర్ఫామ్ చేస్తారనమాట. ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా చాలాసార్లు రిపీట్ అయింది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. కలసం ఈజ్ ఎ డ్యాన్స్ సీక్వెన్స్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసికల్ డాన్సెస్? ఈ కలసం అనే డ్యాన్స్ సీక్వెన్స్ ఏ పర్టికులర్ క్లాసికల్ డ్యాన్స్కి చెందిందని అడుగుతున్నారు. అండ్ హియర్ ద ఆన్సర్ ఈజ్ కథక్కలి. కలసం ఈజ్ ఎ డ్యాన్స్ సీక్వెన్స్ విచ్ ఇస్ పెర్ఫార్మ్డ్ ఇన్ కథక్కలి. ఈ కథక్కలి అనేది మనకి ఏ స్టేట్? ఆల్రెడీ మనం చెప్పాం ఇది. హియర్ దిస్ కథక్కలి ఈజ్ రిలేటెడ్ టు కేరళ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. గిద్దా అండ్ బాంగ్రా. ఓకే, గిద్దా గురించి మనకు ఐడియా ఉన్నా లేకపోయినా ఈ బాంగ్రా డ్యాన్స్ అనే దాని గురించి చాలా మందికి ఐడియా ఉంటుంది. దీని రిలేటెడ్గా ఆలోచించినా సరే మనకి ఎగ్జామ్లో ఆన్సర్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది అనమాట. గిద్దా అండ్ బాంగ్రా ఆర్ ద ఫోక్ డాన్సెస్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్? హియర్ ద ఆన్సర్ ఈజ్ పంజాబ్. బాంగ్రా డ్యాన్స్ అనేది మనకి పంజాబ్లో బాగా ఫేమస్. ఈ పర్టికులర్ గిద్దా అండ్ బాంగ్రా అనేవి మనకి ఎప్పుడు స్టార్ట్ వేస్తారనంటే బైసాఖి ఫెస్టివల్ ఉంటుంది కదా, ఈ బైసాఖి ఫెస్టివల్ టైంలో వేస్తారనమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద హార్వెస్ట్ మంత్. ఈ హార్వెస్టింగ్ జరిగిన టైంలోనే ఈ గిద్దా అండ్ బాంగ్రా అనే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇది మనకి ఏ స్టేట్లో ఉన్నది? ఇట్ ఈస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ గివెన్ ద టైటిల్ ఆఫ్ హన్జబా అనేది గుర్తుపెట్టుకోండి. హన్జబా బై ద మహారాజా ఆఫ్ మణిపూర్ మహారాజ్ గారు ఇచ్చారంట. ఏంటది? ఫర్ రివైవింగ్ మణిపూరి డ్యాన్స్. ఎవరికి ఇచ్చారని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ బిపిన్ సింగ్ అనే పర్సన్కి హన్జబా అనే టైటిల్ ఇచ్చారనమాట. అండ్ హీ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ డ్యాన్స్ ఆఫ్ మణిపూర్. Manipuri dance and style. ఎగ్జామ్లో మనకి హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మణిపూరి డాన్స్ అండ్ స్టైల్ అని అడిగితే ద ఆన్సర్ ఈస్ బిపిన్ సింగ్. అట్ ద సేమ్ టైమ్ హన్జబా టైటిల్ ఎవరికి ఇచ్చారని అడిగినా కూడా ద ఆన్సర్ ఈస్ బిపిన్ సింగ్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Who among the following was a Padma Bhushan awardee? Legendary Bharatanatyam exponent
థియోసోఫిస్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ కళాక్షేత్ర డ్యాన్స్ స్కూల్. ఓకే, అంటే ఈ పర్టికులర్ పర్సన్ ఎవరో అని అడుగుతున్నారు. అంటే కళాక్షేత్ర డ్యాన్స్ స్కూల్ అనేది మనకి 1936లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అని అడుగుతున్నారు. అండ్ షీ ఈజ్ ఏ భరతనాట్యం ఎక్స్పోనెంట్ అండ్ పద్మభూషణ్ అవార్డీ ఆల్సో. అండ్ ద ఆన్సర్ ఈజ్ రుక్మిణీ దేవి అరుండేల్. ఓకే, అండ్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ పర్సనాలిటీస్. ఎందుకనంటే అండ్ షీ ఈజ్ ద ఫస్ట్ విమెన్ మన ఇండియన్ హిస్టరీలోనే షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు గెట్ నామినేటెడ్ టు రాజ్యసభ. అంటే మనకి రాజ్యసభలో 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో ఆయన నామినేట్ చేస్తారు కదా, ఆ పర్టికులర్ పర్సన్స్లోనే ఫస్ట్ విమెన్ టు గెట్ నామినేటెడ్ టు రాజ్యసభ. మన ఇండియాలో రాజ్యసభలో ఎవరైతే ఉన్నారో నామినేటెడ్ పర్సన్స్, అందులో ఫస్ట్ పర్సన్ విమెన్ కింద ఎవరైతే వెళ్ళారో ఆవిడ రుక్మిణీ దేవి అరుండేల్. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ షీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద కళాక్షేత్ర డ్యాన్స్ స్కూల్ ఇన్ ద ఇయర్ 1936. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Who among the following Kathak dancers of India founded Kadam Center for Dance in 1964? కదం సెంటర్ అనేది ఫౌండ్ చేశారని అడుగుతున్నారు. అండ్ ఆ పర్టికులర్ పర్సన్ ఎవరు అని అంటే హియర్ కుముదిని లకియా అండ్ షీ ఈజ్ కుముదిని లకియా. ఓకే, అండ్ ఎవరు కదం సెంటర్ అనేది ఫౌండ్ చేశారనమాట 1964లో. అండ్ షీ ఈజ్ ద ఫేమస్ కథక్ డాన్సర్. అండ్ షీ ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్? షీ ఈజ్ ఫ్రమ్ గుజరాత్, అహ్మదాబాద్. ఓకే, నెక్స్ట్. Who is known as the father of modern dance? Father of modern dance in India ఎవరంటే హియర్ ద ఆన్సర్ ఈజ్ ఉదయ్ శంకర్. ఇక్కడ మనకి ఉదయ్ శంకర్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ డ్యాన్స్. ఎందుకనంటే హీ ఈస్ ద పర్సన్ హూ కంబైన్డ్ 3 డ్యాన్స్ ఫార్మ్స్. అంటే ఇప్పుడు మనకి ఏవైతే భరతనాట్యం ఉన్నదో భరతనాట్యం ఒకటి, అలాగే నెక్స్ట్ కథక్ ఒకటి, అలాగే మణిపూరి, ఈ 3 డ్యాన్స్ ఫామ్స్ని మిక్స్ చేశారనమాట. మిక్స్ చేసి ఈయన పెర్ఫామ్ చేశారు. ఎవరు? ఉదయ్ శంకర్. ఓకే, ఈ పర్టికులర్ పర్సన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ డ్యాన్స్ ఇన్ ఇండియా, ఉదయ్ శంకర్. నెక్స్ట్. కేమ్రాజ్ రిసీవ్డ్ ద సంగీత్ నాటక్ అకాడమీ. కేమ్రాజ్ అనే పర్సన్కి సంగీత్ నాటక్ అకాడమీ ఫర్ హిస్ కంట్రిబ్యూషన్ టు ఫోక్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఆఫ్ కుద్. ఈ పర్టికులర్ కుద్ అనే ఫోక్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్కి కేమ్రాజ్ అనే పర్సన్కి సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు వచ్చింది. విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఈజ్ అసోసియేటెడ్ విత్ దిస్ పర్టికులర్ ఫోక్ డ్యాన్స్ అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి అని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ కుద్ అనేది ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. దీనికి రిలేటెడ్గా ఎవరికి వచ్చింది? కేమ్రాజ్ అనే పర్సన్కి సంగీత నాటక్ అకాడమీ అవార్డు అనేది వచ్చిందనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నాటి ఈజ్ అ డ్యాన్స్ ఫార్మ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా? ఇక్కడ ఈ నాటి అనేది ఏ పర్టికులర్ స్టేట్కి రిలేటెడ్గా ఉన్నదని అడుగుతున్నాడు. హియర్ ద ఆన్సర్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, ఈ హిమాచల్ ప్రదేశ్ అనే స్టేట్కి రిలేటెడ్గా నాటి అనే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ నాటి అనే డ్యాన్స్ ఏదైతే ఉన్నదో ఇది దేనికోసం అని అంటే ఇట్ ఈజ్ ఫర్ ద టేల్స్ ఆఫ్ కృష్ణ అండ్ గోపికాస్. టేల్స్ ఆఫ్ కృష్ణ అండ్ గోపికాస్. ఓకే, రాసలీలా అనే పర్టికులర్ ఉంటుంది కదా, దాని రిలేటెడ్గా ఈ పర్టికులర్ డ్యాన్స్ ఫార్మాట్ అనేది ఉంటుంది అనమాట. టేల్స్ ఆఫ్ గోపికాస్ అండ్ కృష్ణ, దీని రిలేటెడ్గా నాటి అనే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ హిమాచల్ ప్రదేశ్లో జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఇది ఎక్కడ జరుగుతుంది అని అంటే కులు డిస్ట్రిక్ట్లో జరుగుతుంది. ఇట్ వాజ్ డన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ కులు. ఓకే, హియర్ ద ఆన్సర్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్, నాటి అనేది. నెక్స్ట్, పద్మశ్రీ అవార్డీ దర్శన జవేరి. ఈ దర్శన జవేరి అనే పర్సన్కి పద్మశ్రీ అవార్డు వచ్చింది. అండ్ షీ ఈజ్ అ డాన్సర్ ఆఫ్ విచ్ పర్టికులర్ డ్యాన్స్? అంటే ఏ పర్టికులర్ డ్యాన్స్లో ఈవిడ ఫేమస్ అని అడుగుతున్నారు. దర్శన జవేరి ఈజ్ రిలేటెడ్ టు మణిపూరి డ్యాన్స్లో ఫేమస్ అనమాట దర్శన జవేరి. నెక్స్ట్, రాధేశ్యామ్ బర్లే రిసీవ్డ్ పద్మశ్రీ ఇన్ 2020 and 21 ఫర్ ప్రమోటింగ్ ద పాంతి డ్యాన్స్. ఏ డ్యాన్స్ ప్రమోట్ చేశారు? పాంతి డ్యాన్స్ అనేది. ఎవరు? రాధేశ్యామ్ బర్లే. అండ్ హీ వాజ్ అవార్డెడ్ విత్ పద్మశ్రీ అవార్డ్ ఆఫ్ ద సత్నామి కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ కమ్యూనిటీ రిలేటెడ్గా కూడా అడగచ్చు. సత్నామి కమ్యూనిటీ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ గురు గహిదాస్. విచ్ స్టేట్ డస్ దిస్ డ్యాన్స్ ఫామ్ బిలాంగ్ టు? ఈ పర్టికులర్ డ్యాన్స్ అనేది మనకి ఏ పర్టికులర్ స్టేట్కి రిలేటెడ్గా? పాంతి డ్యాన్స్ అనేది మనకి ఛత్తీస్గఢ్ రిలేటెడ్గా ఫేమస్ అనమాట. ఓకే, ఈ పర్టికులర్ రిలేటెడ్ డ్యాన్స్ ఏదైతే ఉన్నదో దానికి ఫేమస్ పర్సనాలిటీ రాధేశ్యామ్ బర్లే. ఆయనకి అవార్డు ఇచ్చారు? పద్మశ్రీ అవార్డు. అండ్ ఇట్ బిలాంగ్స్ టు విచ్ కమ్యూనిటీ? సత్నామి కమ్యూనిటీ. అండ్ ఇట్ ఈస్ గురు గహిదాస్ అనే పర్టికులర్ పర్సన్ రిలేటెడ్గా ఉంటుంది అనమాట ఈ పాంతి డ్యాన్స్ అనేది. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కళాక్షేత్ర స్టైల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్? ఈ కళాక్షేత్ర స్టైల్ అనేది ఏ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్కి రిలేటెడ్ అని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ భరతనాట్యం. భరతనాట్యంలో ఈ కళాక్షేత్ర స్టైల్తో పాటు ఇంకా కొన్ని స్టైల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అందులో ఇంకొక స్టైల్ ఏంటి అని అంటే మెలాటూర్ స్టైల్,
అంటే ఈ రిమైనింగ్ 3 స్టైల్స్ కూడా మనకి భరతనాట్యంలోని స్టైల్సే. అట్ ద సేమ్ టైం కళాక్షేత్ర స్టైల్ అనేది కూడా ఉంటుంది. మిలాటూర్ స్టైల్, ఉజావూర్ స్టైల్ అండ్ పలానందూర్ స్టైల్, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే భరతనాట్యంలోని డిఫరెంట్ స్టైల్స్. అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ కాకుండా ఇందులో ఏది ఇచ్చినా కూడా మనం ఆన్సర్ పెట్టగలిగేటట్టు ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ Akam Lakshmi Devi, a recipient of the Sangeet Natak Academy Award, is renowned for which of the following dances? Akam Lakshmi Devi అనే పర్సన్, ఇందాక మనం దర్శన జవేరి అని చెప్పాం కదా, ఏ డ్యాన్స్ ఫేమస్? మణిపూర్. సేమ్ అలాగే ఈ అకం లక్ష్మీదేవి అనే పర్సన్ కూడా మణిపూరి డ్యాన్స్కే ఫేమస్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫేమస్ డ్యాన్స్ పర్సనాలిటీ కేలు చరణ్ మహాపాత్ర ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ దీస్ డ్యాన్స్ ఫార్మ్స్? ఈ పర్టికులర్ పర్సన్ కేలు చరణ్ మహాపాత్ర ఎవరైతే ఉన్నారో ఆయన ఏ పర్టికులర్ డ్యాన్స్ ఫామ్ ఫేమస్ అని అన్నారు. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోయినా ఇంకొకలాగా ఆలోచించి పెట్టచ్చు. మహాపాత్ర అనే పేరు అనేది మనకి మోస్ట్లీ వెస్ట్ బెంగాల్లో కానీ ఒడిస్సాలో కానీ ఉంటాయన్నమాట. సో హియర్ ఇక్కడ ఆప్షన్స్ మనకి ఏమున్నది? ఒడిస్సీ అని ఉన్నది. అట్ ద సేమ్ టైం దాంతోపాటు ఈ పర్టికులర్ పర్సన్ రిలేటెడ్గా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ ఒడిస్సా టు గెట్ పద్మ విభూషణ్ అవార్డ్. అంటే పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన ఫస్ట్ పర్సన్ ఒడిస్సా నుంచి ఎవరైనా ఉన్నారు అని అంటే దట్ ఈస్ కేలు చరణ్ మహాపాత్ర. ఓకే, అండ్ హీ గాట్ దిస్ అవార్డ్ ఇన్ ద ఇయర్ 2000లోని ఇతనికి అవార్డు అనేది ఇచ్చారు కేలు చరణ్ మహాపాత్రకి. ఆయన ఒడిస్సీ డ్యాన్స్ ఫార్మాట్కి ఫేమస్ అనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రౌత్ నాచా ఈజ్ ఫేమస్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? ఈ రౌత్ నాచా అనే పర్టికులర్ డ్యాన్స్ ఫామ్ ఏదైతే ఉందో అది ఏ స్టేట్లో ఫేమస్ అని అడుగుతున్నాడు. అండ్ దిస్ పర్టికులర్ రౌత్ నాచా ఈజ్ రిలేటెడ్ టు లార్డ్ కృష్ణ. అంటే ఎవరైతే మనకి కృష్ణ భగవాన్ అని ఉంటాడో ఆ పర్టికులర్ పర్సన్ రిలేటెడ్గా డ్యాన్స్ ఫామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. అది ఏ పర్టికులర్ స్టేట్లో ఫేమస్ అంటే ఇట్ ఈస్ ఫేమస్ ఇన్ ఛత్తీస్గఢ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రాస్లీలా అనేది కూడా మనకి కృష్ణుడికి సంబంధించిందే. రికగ్నైజ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియా విచ్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? ఓకే, ఈ పర్టికులర్ రాస్లీలా అనే పర్టికులర్ డ్యాన్స్ ఫామ్ ఏదైతే ఉందో ఏ స్టేట్కి ఫేమస్ అని అడుగుతున్నాయి. అండ్ ఇట్ ఈస్ ఫేమస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మణిపూర్లో ఫేమస్ అనమాట రాస్లీలా అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లుడ్డీ ఈజ్ ఏ ఫోక్ డ్యాన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా? లుడ్డీ అనే ఫోక్ డ్యాన్స్ ఏ పర్టికులర్ స్టేట్లో ఫేమస్ అని అడుగుతున్నారు. ఈ లుడ్డీ అనేది ఏంటి అని అంటే ఇప్పుడు మనకి జనరల్గా ఇప్పుడు బోత్ మెన్ అండ్ విమెన్, ఇట్ వాజ్ పెర్ఫార్మ్డ్ బై బోత్ మెన్ అండ్ విమెన్. అంటే వాళ్ళు ఒక సర్కిల్లో నించొని క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఆ పర్టికులర్ ఒక డ్యాన్స్ ఫామ్ పర్ఫామ్ చేస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటారనమాట, బోత్ మెన్ అండ్ విమెన్. అండ్ ఇట్ ఈస్ ఫేమస్ ఇన్ పంజాబ్లో ఫేమస్ అనమాట లుడ్డీ అనే డ్యాన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వజూవూర్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టైల్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్? అంటే ఇందాక మనం ఇంకో క్వశ్చన్ చూసాం కదా, కళాక్షేత్ర ఈజ్ ఏ స్టైల్ అనేది చెప్పేటప్పుడు అక్కడ మెలాటూర్ అట్ ద సేమ్ టైం వజూవూర్ అనేవి ఏ పర్టికులర్ డ్యాన్స్ ఫామ్స్ ఫేమస్ అని చెప్పాం. దీస్ ఆర్ ఫేమస్ ఫర్ భరతనాట్యం. ఓకే, వజూవూర్ ఈజ్ ఫేమస్ ఫర్ భరతనాట్యం. నెక్స్ట్ రామకృష్ణ తాలూక్దార్ received the Sangeet Natak Academy Award in the year 2018 for his contribution to the Satriya dance. ఈ సాట్రియా డ్యాన్స్ అనేది ఏ పర్టికులర్ స్టేట్కి చెందిందో అడుగుతున్నాడు. To which state does he come from? Okay, he comes from which state? Assam. Okay, ఈ సాట్రియా డ్యాన్స్ అనేది మనకి ఏ స్టేట్? ఇట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ ద అస్సాం. సాట్రియా డ్యాన్స్ అనేది మనకి అస్సాం స్టేట్లో చాలా ఫేమస్. అండ్ హీఈస్ రామకృష్ణ తాలూక్దార్ అనే పర్సన్ కూడా అస్సాంకి చెందిన పర్సన్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. థియోరిటికల్ ఫౌండేషన్స్ ఆఫ్ భరతనాట్యం హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ దీస్ శాస్త్రాస్? అంటే ఏ శాస్త్రాల్లో ఈ పర్టికులర్ భరతనాట్యం గురించి ఉన్నది అని అడుగుతున్నారు. అండ్ ఈ పర్టికులర్ శాస్త్రం ఏదైతే ఉన్నదో ఇది మనకి ఏన్షియంట్ సేజ్ ఎవరైతే ఉన్నారో మనకి భరతముని అనే పర్సన్ రాసిన బుక్ అని చెప్తాము. అండ్ హియర్ దీస్ పర్టికులర్ శాస్త్రాస్ ఏవైతే ఉన్నాయో నాట్య శాస్త్రానికి చెందినవి అనమాట. ఏది? భరతనాట్యం కానీ కూచిపూడి కానీ ఇవన్నీ కూడా మనకి సాంస్క్రిట్ టెక్స్ట్స్ ఏవైతే ఉన్నాయో నాట్య శాస్త్రానికి ఇవి దీనికి సంబంధించింది. అండ్ ఇవి ఎప్పుడు రాశారు అని అంటే దీస్ ఆర్ రిటన్ ఇన్ 200 BCE to 200 CE. BCE అంటే బిఫోర్ కామన్ ఎరా, CE అంటే కామన్ ఎరా. ఈ పర్టికులర్ టైం పీరియడ్ మధ్యలో రాసినవి. అండ్ ఇట్ వాజ్ రిటర్న్ బై భరతముని. ఏ శాస్త్రం? అది నాట్య శాస్త్రానికి చెందినవి అనమాట. ఓకే, అండ్ భరతనాట్యం కానీ కూచిపూడి కానీ ఆ రెండు కూడా. నెక్స్ట్ ద నాలచరితం ప్లే ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ డ్యాన్స్ ఫామ్? ఈ నాలచరితం అనే ప్లే ఏ ఇండియన్ డ్యాన్స్ ఫామ్కి చెందిందని అడుగుతున్నాడు. అండ్ ఇంకొక పర్టికులర్ నాలచరితం గురించి చెప్పాలి అంటే ఇది ఎక్కడి నుంచి డెపిక్ట్ చేశారు అని అంటే దీస్ ఆర్ డెపిక్షన్స్ ఆఫ్ ద మహాభారత. ఓకే, ఈ మహాభారతలోని ఒక పర్టికులర్ కింగ్ ఉంటారు, నాలన్ ఒక కింగ్ ఉంటారు. ఈ పర్టికులర్ కింగ్ అండ్ దమయంతి వీరిద్దరి మీద
వీళ్ళిద్దరి మీద ఏదైతే ప్లే చేస్తున్నారో దాన్నే మనం నాల చరితం అని అంటాం. ఇట్ ఈస్ ఫ్రమ్ ద మహాభారత. అండ్ ఈ పర్టికులర్ ప్లే అనేది ఎక్కడ ప్లే చేస్తారు, ఏ డ్యాన్స్ ఫామ్లో ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ద కథక్కలి. ఈ కథక్కలి అనేది ఎక్కడ ఉంటుంది మనకి, ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద కేరళ. ఓకే, ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ కేరళ. ఓకే, నెక్స్ట్ మాటి అకోరా ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్స్. ఈ మాటి అకోరా అనేది ఏ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ రిలేటెడ్గా ఉంటుంది అని అడుగుతున్నాడు. అండ్ హియర్ ద ఆన్సర్ ఈజ్ సాట్రియా. ఈ సాట్రియా అనేది మనకి ఏ పర్టికులర్ స్టేట్, ఇట్ ఈస్ ఫ్రమ్ ద అస్సాం. మాటి అరోరా అనేది సాట్రియా డ్యాన్స్ ఫామ్కి రిలేటెడ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ద జగన్నాథ్ టెంపుల్ ఇన్ పూరి డెపిక్ట్స్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ విచ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. ఎప్పుడైతే మనకి జగన్నాథ్ టెంపుల్ పూరి అని వచ్చిందో, ఇప్పుడు రీసెంట్గా మనకి రథయాత్ర అనేది కూడా జరిగింది కదా, అంటే ఒడిస్సాకి రిలేటెడ్గా ఉంటుంది. హియర్ ద ఆన్సర్ ఈజ్ ఒడిస్సీ. జగన్నాథ్ టెంపుల్ ఇన్ పూరి ఈజ్ డెపిక్ట్ ఆఫ్ ది ఒడిస్సీ డ్యాన్స్ ఫామ్. అంటే అక్కడ మనకి ఏ డ్యాన్స్ ఫామ్స్ జరుగుతాయి అని అంటే ఈ ఒడిస్సీ అనేది మనం ఈజీగా పెట్టచ్చు అనమాట ఆన్సర్. ఓకే, నెక్స్ట్ జోయన్పా లెక్సో ఈజ్ అ వెల్కమ్ డ్యాన్స్ ఆఫ్ విచ్ పర్టికులర్ కంట్రీ అని అడుగుతున్నారు. అంటే ఒక పర్టికులర్ కంట్రీకి మనం వెళ్ళేటప్పుడు ఏ పర్టికులర్ కంట్రీ వాళ్ళు ఆ పర్టికులర్ జోయన్పా లెక్సో అనే డ్యాన్స్ ఫామ్ని వేస్తూ వెల్కమ్ చేస్తారు అన్నారు. హియర్ ద పర్టికులర్ కంట్రీ ఈజ్ భూటాన్. భూటాన్ వాళ్ళు చేస్తారనమాట అలాగా. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. తెయ్యం ఈజ్ ద రిచువల్ ఆర్ట్ ఫామ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. ఈ తెయ్యం అనేది ఏ పర్టికులర్ స్టేట్కి రిలేటెడ్గా ఉన్నది, ఇట్ ఈస్ ఎ రిచువల్ ఆర్ట్ ఫామ్ అని అంటున్నారు కదా, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద కేరళ. కేరళ స్టేట్కి చెందిందనమాట తెయ్యం అనే పర్టికులర్ డ్యాన్స్ అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జిజ్యా డ్యాన్స్ ఈజ్ ఎ పాపులర్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. ఈ పర్టికులర్ జిజ్యా డ్యాన్స్ అని ఏదైతే ఉన్నదో ఇది ఏ స్టేట్కి రిలేటెడ్ అని అడుగుతున్నాడు. అండ్ ఇట్ ఈస్ పర్టికులర్లీ డన్ డ్యూరింగ్ ద దసరా ఫెస్టివల్. ఈ దసరా ఫెస్టివల్ టైంలో చేస్తారు. అండ్ ఈ పర్టికులర్ డ్యాన్స్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ కండక్టెడ్ ఇన్ ద రీజియన్ ఆఫ్ మిథిలా రీజియన్లో జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ బీహార్. బీహార్కి చెందిందనమాట ఈ జిజియా డ్యాన్స్ అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ కోన్. ఈ కోన్ అనేది ఏ కంట్రీకి చెందిందని అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ ద మాస్క్డ్ డ్రామా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ డిపిక్టింగ్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్ రామా. అంటే వేరే దేశంలో రాముడు గురించి చేసే ఒక ప్లే. ఓకే, అది కోన్ అని అంటారు. అది ఏ స్టేట్కి రిలేటెడ్ అని అడుగుతున్నారు. హియర్ ఇట్ ఈజ్ థాయిలాండ్ రిలేటెడ్గా ఉన్న స్టేట్లోని కోన్ అనే డ్యాన్స్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తారు అని అంటే ఇట్ డెల్స్ అబౌట్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ద రాముడి లైఫ్ హిస్టరీ ఏదైతే ఉన్నదో దానికి రిలేటెడ్గా ఒక డ్రామా అనేది కండక్ట్ చేస్తారు. అది ఏ దేశంలోని, ఇట్ ఈస్ ఇన్ ద కంట్రీ ఆఫ్ థాయిలాండ్. ఓకే, కోన్ థాయిలాండ్. ఓకే, నెక్స్ట్ బోహగ్ బిహు ఈజ్ ఆల్సో నోన్ యాజ్. ఈ పర్టికులర్ బిహు అని ఏదైతే ఉన్నదో ఇది మనకి స్టేట్ రిలేటెడ్గా చూసుకుంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద స్టేట్ ఆఫ్ అస్సాం. ఈ బిహు అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ న్యూ ఇయర్ ఆఫ్ ద అస్సాం. ఇప్పుడు మనకి ఉగాది ఎలాగైతే ఉన్నదో సేమ్ అలాగే అస్సాంకి న్యూ ఇయర్ ఏంటి, బిహు అని అంటారనమాట. ఈ బోహగ్ బిహు అనే దాన్ని ఏ పర్టికులర్ ఇంకొక నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రొంగలి బిహు అన్న బోహగ్ బిహు అన్న కూడా ఒకటే. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోక్ డాన్సెస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. తమిళనాడుకు చెందిన ఫోక్ డ్యాన్స్ ఏది అని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ కుమ్మి. ఈ కుమ్మి అని ఏదైతే ఉన్నదో అది తమిళనాడుకు చెందిన ఫోక్ డ్యాన్స్. ఇక్కడ ఈ గూమర్ అని ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ ద స్టేట్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ రాజస్థాన్. గూమర్ అనేది మనకి రాజస్థాన్ రిలేటెడ్గా చూసుకోవచ్చు. లవణి అని ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ ద స్టేట్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే, అలాగే మనకి దాండియా అని ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ ద ఫోక్ డ్యాన్స్ ఆఫ్ దాండియా అనేది మనకి గుజరాత్కి ఫోక్ డ్యాన్స్. ఓకే, నెక్స్ట్ విచ్ క్లాసికల్ డ్యాన్స్ జనరల్లీ నెరేట్స్ ద స్టోరీ ఆఫ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ ద విష్ణు. అంటే విష్ణుమూర్తిది ఇన్కార్నేషన్ ఏదైతే ఉన్నదో ఏ పర్టికులర్ స్టేట్లోని విచ్ క్లాసికల్ డ్యాన్స్ అని అడుగుతున్నారు. కాబట్టి హియర్ ద ఆన్సర్ ఈజ్ మోహిని అట్టం. ఇందాక చెప్పాం కదా, హియర్ మోహిని ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఫీమేల్ ఇన్కార్నేషన్ ఆఫ్ ద విష్ణు. ఆ మోహిని అట్టం అనేది కూడా ఎవరైతే విష్ణుమూర్తి ఉన్నారో ఫీమేల్ అవతారంలో వస్తారు కదా దాని రిలేటెడ్గానే ఈ పర్టికులర్ డ్యాన్స్ అనేది డిపిక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇది మనకి ఏ స్టేట్లో జరుగుతుంది, ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ కేరళ. మోహిని అట్టం ఆల్సో కండక్టెడ్ ఇన్ ద కేరళ. ఓకే, రాధారెడ్డి అండ్ రాజారెడ్డి ఆర్ ఫేమస్లీ నోన్ ఫర్ ద డాష్ ఫార్మ్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్. అంటే ఇక్కడ ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో దే ఆర్ కపుల్. ఓకే, వాళ్ళిద్దరూ కూడా ఒక పర్టికులర్ డ్యాన్స్ ఫార్మేట్లో బాగా ఫేమస్ అనమాట. అండ్ దే ఆర్ ఫేమస్ ఫర్ కూచిపూడి. ఓకే, వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ కూడా స్థాపించారు. ఆ ఇన్స్టిట్యూట్ పేరు ఏంటంటే నిత్య తరంగిణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్.
ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ న్యూఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేదో దానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణ రిలేటెడ్గా కూడా చూసుకోవచ్చు. ఓకే, దే బిలాంగింగ్ టు ద డాన్స్ ఆఫ్ కూచిపూడి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాన్సెస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ఏకహార్య లసన్యా? ఏకహార్య లసన్యా అంటే ఇది మనకి భరతనాట్యంలో చూసుకోవచ్చు. అంటే ఒక పర్సన్ ఎవరైతే డ్యాన్స్ వేస్తున్నారో దే విల్ పర్ఫార్మ్ మల్టిపుల్ యాక్షన్స్. ఓకే, ఒక పర్సనే మల్టిపుల్ యాక్షన్స్ వేయడాన్ని మనం ఏకహార్య లసన్యా అని అంటాం. అది మనకి ఏ డ్యాన్స్ ఫార్మాట్లో ఉంటుంది? ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ భరతనాట్యం. ఓకే, మాధవి ముద్గల్ ఈజ్ ఎ ఫేమస్ డాన్సర్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్? అంటే ఏ డ్యాన్స్కి చెందినవారు అని అంటే షీ ఈస్ బిలాంగింగ్ టు ద ఒడిస్సీ డ్యాన్స్కి చెందినవారు అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫోక్ డ్యాన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఫోక్ డ్యాన్స్ ఏది అని అడుగుతున్నారు ఇచ్చిన ఆప్షన్స్లో. గార్బా, గూమర్, డంగారీ గజా అండ్ బిహు. హియర్ ద ఆన్సర్ ఈజ్ డంగారీ గజా. ఈ పర్టికులర్ డంగారీ గజా అని ఎవరైతే ఉన్నారో దీస్ ఆర్ ద కౌ హర్డ్స్. అంటే ఇప్పుడు మనకి షెపర్డ్స్ అంటాం కదా, ఆ షెపర్డ్స్ ఎవరైతే ఉన్నారో అంటే గొర్రెల కాపరులు, ఆవుల మందిని కాపలా కాసే వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఆ ట్రైబల్కి చెందిన పీపుల్ అందరూ కూడా వేసే డ్యాన్స్ డంగారీ గజా అనే డ్యాన్స్ వేస్తారనమాట. ఓకే, హియర్ ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే డంగారీ గజా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫోక్ డ్యాన్స్ ఆఫ్ మహారాష్ట్ర అని ఇచ్చారు అని అంటే హియర్ ద ఆన్సర్ ఇస్ డంగారీ గజా. ఓకే, అలాగే మనం ఇందాక ఒక పర్టికులర్ క్వశ్చన్లో లవాని అనేది కూడా ఒక ఫోక్ డ్యాన్స్ అని చూసుకున్నాం, అది కూడా మర్చిపోకండి. దట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు మహారాష్ట్ర. ఓకే, ఇక్కడ మనకి పర్టికులర్ దాంట్లో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఆలియట్లు ఈజ్ ఎ ఫోక్ డ్యాన్స్ ఫార్మ్ ఆఫ్. ఆలియట్లు అనేది ఏ పర్టికులర్ స్టేట్కి చెందిన ఫోక్ డ్యాన్స్ అని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ నాగాల్యాండ్. ఓకే, ఈ పర్టికులర్ డ్యాన్స్ ఏదైతే ఉన్నదో ఈ కోన్యాక్ ట్రైబ్ అనే వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. కోన్యాక్ ట్రైబ్, దిస్ పర్టికులర్ డ్యాన్స్ ఇస్ రిలేటెడ్ టు కోన్యాక్ ట్రైబ్. అంటే మనకి రివర్స్ చేసి కూడా ఇవ్వచ్చు. ఈ కోన్యాక్ ట్రైబ్ అనేది ఏ పర్టికులర్ డ్యాన్స్ ఫామ్ నాగాల్యాండ్ రిలేటెడ్గా కండక్ట్ చేస్తారు అంటే ఆలియట్లు అనేది మన ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్, who among the following founded కూచిపూడి ఆర్ట్ అకాడమీ అట్ మద్రాస్ ఇన్ ద ఇయర్ 1963? కూచిపూడి దాంట్లోని ఫేమస్ పర్సనాలిటీస్లోని ఇక్కడ చూసినట్టయితే మనకి రాజారెడ్డి ఉన్నారు, లక్ష్మీనారాయణ శాస్త్రి, కమలాకర్ కామేశ్వరరావు అండ్ వెంపటి చిన్నసత్యం. హియర్ ఈ పర్టికులర్ క్వశ్చన్కి మనకి ఆన్సర్ ఏంటి అని అంటే వెంపటి చిన్నసత్యం. ఓకే, రాజారెడ్డి అనే పర్సన్ అండ్ రాధారెడ్డి అనే పర్సన్ ఇంకొక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారని చెప్పాం కదా, నాట్య టరంగిణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్. అది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అట్ న్యూఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ ఏంటి కూచిపూడి ఆర్ట్ అకాడమీ మద్రాస్లోని 1963లో ఎస్టాబ్లిష్ చేసింది అయితే వెంపటి చిన్నసత్యం. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. తంజావూర్ బాల సరస్వతి వాజ్ అ డాన్సర్ రెనౌండ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాన్స్ ఫార్మ్స్? ఈ బాల సరస్వతి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో షీ ఈస్ ద రెనౌండ్ డాన్సర్ ఆఫ్ ద భరతనాట్యంకి చెందిన పర్సన్ అనమాట. ఓకే, అండ్ ఈవిడికి ఒక గొప్పతనం ఉన్నది ఏంటి అని అంటే షీ ఈస్ ద ఓన్లీ నాన్ వెస్ట్రన్ డాన్సర్. అమెరికా వాళ్ళు మోస్ట్ డాన్స్ అంటే డాన్స్ రిలేటెడ్గా తీసిన దాంట్లోని అమెరికా వాళ్ళు 2000 ఇయర్లోని షీ ఈస్ ద ఓన్లీ నాన్ వెస్ట్రన్ డాన్సర్ టు బి ఎలెక్టెడ్ యాజ్ ద అంటే టాప్ 100లోని ఒక పర్సన్ కింద ఎలెక్ట్ చేశారనమాట నాన్ వెస్ట్రన్ రీజన్ చెందిన వాళ్ళలో. అండ్ షీ ఈస్ ద ఓన్లీ పర్సన్ టు బి ఎలెక్టెడ్. ఓకే, ఎవరు? తంజావూర్ బాల సరస్వతి. షీ ఈస్ రిలేటింగ్ టు భరతనాట్యం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోక్ డాన్సెస్ ఈజ్ పెర్ఫార్మ్డ్ బై ద ఫిషర్ ఫోక్ ఆఫ్ ద ఎక్కడ ఫిషర్ ఫోక్ ఆఫ్ ద మిథిలా రీజియన్ ఇన్ బీహార్? అంటే ఏ పర్టికులర్ డ్యాన్స్ ఫామ్ పర్ఫామ్ చేస్తారు? ఎవరు? ఫిషర్ ఫోక్ అనే పర్టికులర్ రీజియన్ గ్రూప్ ఏదైతే ఉన్నదో వాళ్ళు పెర్ఫామ్ చేసేది. అండ్ ఇట్ ఈస్ కమలా. ఈ కమలా డ్యాన్స్ అనేది అంటే ఈ పర్టికులర్ కమలా అనే పేరు ఎలా వచ్చింది అని అంటే ఈ కమలా అనే రివర్ ఏదైతే ఉన్నదో దీని రిలేటెడ్గా ఒక పర్టికులర్ డ్యాన్స్ ఫామ్ అనేది వీళ్ళు పెర్ఫామ్ చేస్తారనమాట. దాన్నే మనం కమలా డ్యాన్స్ అని అంటాం. అంటే ఈ కమలా డ్యాన్స్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద రివర్, ఏదైతే మనకు అక్కడ రివర్ ఉన్నదో ఆ రివర్ అండ్ ఫిషర్ ఫోక్. ఎవరైతే ఫిషర్ మ్యాన్ ఉన్నారో వారింటికి రిలేటెడ్గా వీళ్ళ రిలేషన్ని డిస్క్రైబ్ చేస్తూ ఈ డ్యాన్స్ అనేది పెర్ఫామ్ చేస్తారనమాట. దాన్నే మనం కమలా డ్యాన్స్ అంటాం. ఎక్కడిది? ఇట్ ఈస్ ఇన్ ద మిథిలా రీజియన్ ఆఫ్ ద బీహార్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈస్ ద రెనౌండ్ కథక్ డాన్సర్ స్టూడెంట్ ఆఫ్ బిర్జు మహారాజ్? ఓకే, ఈ బిర్జు మహారాజ్ అనే పర్సన్ కథక్ డ్యాన్స్లోని బాగా ఫేమస్ పర్సనాలిటీ అండ్ 1980 బ్యాచ్ ఆఫీసర్ ఆఫ్ ద ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసెస్. అంటే ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఈ పర్టికులర్ పర్సన్ ఇక్కడ మనకి ఏదైతే ఆన్సర్ ఉన్నదో ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో కథక్లోని బాగా ఫేమస్ పర్సనాలిటీ అతను కూడా. వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో బిర్జు మహారాజ్ అనే పర్సన్ దగ్గర వాళ్ళు శిష్యరికం చేశారనమాట. ఓకే, రెనౌండ్ కథక్ డాన్సర్ స్టూడెంట్ ఆఫ్ ద బిర్జు మహారాజ్ ఎవరు అని అంటే ద ఆన్సర్ ఈజ్ శోభనా నారాయణ్. ఆయన ఎక్కడ వర్క్ చేశారు? ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసెస్లో వర్క్ చేశారు. వర్క్ చేసి ఈ రిటైర్డ్ ఇన్ ద ఇయర్ 2010లో రిటైర్ అయ్యారు అనమాట. ఇండియన్ ఆడిట్ అండ్
అకౌంట్ సర్వీసెస్లో 2010లో రిటైర్ అయ్యారు. ఎవరి దగ్గర స్టూడెంట్ కింద ఉన్నారు? బిర్జు మహారాజ్. ఏ పర్టికులర్ డ్యాన్స్ అది? కథక్ డాన్సర్ అనమాట. ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి? శోభనా నారాయణ్. ఓకే, నెక్స్ట్. Dash was a star of the Kathak dance tradition and was described as Nitya Samargini, the Empress of Dance by Rabindranath Tagore. Nitya Samargini అనే పర్టికులర్ బిరుదుని రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు అని అడుగుతున్నారు. ఓకే, ఎవరికి ఇచ్చారు అని అంటే ఆన్సర్ ఈజ్ సితారా దేవి అనే పర్సన్కి ఇచ్చారనమాట. ఎవరు ఇచ్చారు? రవీంద్రనాథ్ ఠాగూర్. వాట్ ఈస్ ద అవార్డ్? దట్ ఈస్ నిత్య సామాగ్రిని అనే పర్టికులర్ బిరుదు ఇచ్చారనమాట. ఎంప్రెస్ ఆఫ్ ద డాన్స్. ఏ డాన్సర్ ఆవిడ? కథక్ డాన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్. బగురుంబా ఈజ్ ద ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్? ఈ బగురుంబా అనేది ఏ ఇండియన్ స్టేట్కి రిలేటెడ్గా ఫోక్ డ్యాన్స్ అని అడుగుతారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ అస్సాం. అస్సాం రిలేటెడ్గా బగురుంబా అనే ఫోక్ డ్యాన్స్ అనేది కండక్ట్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్ కూడా. ఓకే, నెక్స్ట్. విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ ద డ్యాన్స్ ఫార్మ్ ఆఫ్ పోవాదాస్ అసోసియేటెడ్? ఈ పోవాదాస్ అనే డ్యాన్స్ ఏ పర్టికులర్ స్టేట్ రిలేటెడ్గా అడుగుతున్నారు? అండ్ ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే, ఈ పర్టికులర్ డ్యాన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఎవరైతే మనకి ఛత్రపతి శివాజీ ఉన్నారో, ఛత్రపతి శివాజీ మహారాజ్, ఈ పర్టికులర్ శివాజీ మహారాజ్ లైఫ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక డ్యాన్స్ రూపంలోనే చెప్పేది ఈ పోవాదాస్ అనే డ్యాన్స్ అనమాట. ఓకే, అది మనకి ఏ పర్టికులర్ స్టేట్లో ఉంటుంది? ఇట్ ఈస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాన్సెస్ ఆఫ్ గోవా ఈస్ పెర్ఫార్మ్డ్ టు సెలబ్రేట్ ద విక్టరీ ఆఫ్ ద మరాఠా వారియర్స్ ఓవర్ ద పోర్చుగీస్? అంటే మరాఠా వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోర్చుగీస్ మీద గెలుస్తారనమాట. గెలిచిన తర్వాత ఒక పర్టికులర్ డ్యాన్స్ ఫార్మాట్లో ఇప్పుడున్న జనరేషన్కి చెప్పడానికి వాడే డ్యాన్స్ ఫార్మాట్ ఏది అంటే గోడో మోడిని అనే డ్యాన్స్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ద మార్షల్ ఆర్ట్స్, మార్షల్ ఫార్మ్స్ ఆఫ్ మరాఠా వారియర్స్. గోడే మోడ్ని అనే పర్టికులర్ డ్యాన్స్ ఫార్మాట్. ఈ పర్టికులర్ ఫార్మాట్ దేనికోసం కండక్ట్ చేస్తారు? మరాఠా వారియర్స్ ఎప్పుడైతే పోర్చుగీస్ని ఓడించారో దాని రిలేటెడ్గా ఇప్పుడున్న జనరేషన్స్కి చెప్పడానికి ఈ పర్టికులర్ డ్యాన్స్ ఫార్మాట్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్. హౌ మెనీ క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్స్ డస్ ద సంగీత్ నాటక్ అకాడమీ ఇన్ ఇండియా అఫీషియల్లీ రికగ్నైజ్ యాజ్ ఆఫ్ ఆగస్ట్ 2021? ఇండియాలో టోటల్గా ఎన్ని క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్స్ ఉన్నాయని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ 8. ఓకే, ఈ 8 క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్స్ ఎలా గుర్తుపెట్టుకోవడం అని అంటే, ఫస్ట్ది ఏంటి అని అంటే భరతనాట్యం. నెక్స్ట్ ఏంటి అని అంటే కేతోని టోటల్గా మనకి 3 ఉంటాయి అన్నమాట. కథక్ ఒకటి, కథక్కలి, అండ్ థర్డ్ వన్ ఈజ్ కూచిపూడి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే కేతో 3 ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి అని అంటే మణిపూరి, ఒడిస్సీ అండ్ సట్రియా. మణిపూరి ఎంతోని మోహిని అట్టం కూడా ఉంటుంది, మోహిని అట్టం. Okay, these are the 8 classical dance forms which are recognized by the Sangeet Natak Academy Award, Sangeet Natak Academy in the as of August 2021. Bharatanatyam Keto aithe 3 untai, Kathak, Kathakali, Kuchipudi, Mto 2 untai, Manipuri and Mohiniyattam, Odissi and Satriya. Ee Satriya kuda manaki Assam ki related ga untadi. Okay, next question. The national awards for classical dance are called. ఈ పర్టికులర్ నేషనల్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎవరి పేరు మీద ఉంటాయి అని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ అభినందన సరోజా అవార్డ్. ఈ నేషనల్ అవార్డ్స్ ఫర్ క్లాసికల్ డ్యాన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎవరి పేరు మీద ఇస్తారు అని అంటే అభినందన సరోజ్ అవార్డ్ అనే పేరు మీద ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Of which of the following states or union territories రౌఫ్ ఫోక్ డ్యాన్స్? ఈ రౌఫ్ అనే ఫోక్ డ్యాన్స్ ఏ స్టేట్కి రిలేటెడ్గా ఉంటుంది అని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ రౌఫ్ అనే డ్యాన్స్ మనకి ఏ స్టేట్కి రిలేటెడ్గా ఉంటుంది? ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక్కడ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీస్ అని ఇచ్చారు కదా, దాని రిలేటెడ్గా ఇక్కడ చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ఏ యూనియన్ టెరిటరీ రైట్ నౌ. యాజ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ని మనకి యూనియన్ టెరిటరీ కింద మార్చారనమాట. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ కూడా యూనియన్ టెరిటరీ. నెక్స్ట్, బైలాటా ఈజ్ ఏ ఫేమస్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్? ఈ బైలాటా అని ఏదైతే ఉన్నదో ఇది ఏ పర్టికులర్ స్టేట్కి రిలేటెడ్గా ఉంటుందని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ కర్ణాటక. ఓకే, ఈ కర్ణాటకలోనే బైలాటా ఫోక్ డ్యాన్స్ అనేది ఉంటుంది. ఇది ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్.
ఓకే, ఈ బయలాట అనేది ఏంటి, ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ రిలేటెడ్గా ఉంటుంది. అది కర్ణాటకలోని ఫేమస్ అనమాట. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మంత్స్ ఈజ్ ద కోనార్క్ డ్యాన్స్ ఫెస్టివల్. ఈ కోనార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ ఏదైతే ఉన్నదో ఒడిస్సాలో జరుగుతుంది అనమాట. అది ఏ పర్టికులర్ టైం పీరియడ్లో జరుగుతుంది అని అడుగుతున్నారు. మంత్స్ అడుగుతున్నారు అనమాట. హియర్ ద ఆన్సర్ ఈజ్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో జరుగుతుంది. ఇది ఈ పర్టికులర్ ఫెస్టివల్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ ఏ 5-day ఫెస్టివల్ అనమాట. ఓకే, ఎప్పటి నుంచి అయినా సరే డిసెంబర్ ఫస్ట్ వీక్లో, డిసెంబర్ 1st to 5th కానీ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్స్లో జరుగుతుంది. అండ్ ఏదైతే మనకి సన్ టెంపుల్ ఉన్నదో దాన్ని ఒక డిపిక్షన్ అనేది బ్యాక్ పెట్టి ఈ పర్టికులర్ ఫెస్టివల్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఓకే, హియర్ ద ఆన్సర్ ఈజ్ డిసెంబర్. ఈ కోనార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ అనేది మనకి డిసెంబర్లో జరుగుతుంది, మర్చిపోకండి. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, గౌర్ మరియా డ్యాన్స్ ఈజ్ పెర్ఫార్మ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. ఈ గౌర్ మరియా అని ఏదైతే ఉన్నదో ఈ మరియా గౌన్స్ అని ఉన్నారు కదా, ఈ మరియా గోన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెర్ఫార్మ్ చేస్తారనమాట. ఓకే, ఈ మరియా గోన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ పర్టికులర్ జాతికి చెందినవారు అని అంటే, ఏ స్టేట్ అని అంటే ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ రిలేటెడ్గా ఉంటుంది అనమాట. ఏది ఈ గౌర్ మరియా డ్యాన్స్ ఫెస్టివల్ అనేది మనకి గౌర్ మరియా డ్యాన్స్ అనేది ఏ పర్టికులర్ స్టేట్కి చెందింది, ఛత్తీస్గఢ్ స్టేట్కి చెందింది అనమాట. ఓకే, నెక్స్ట్, the famous folk dance డోల్చా నాచ్ ఈజ్ పెర్ఫార్మ్డ్ ఇన్ విచ్ స్టేట్. డోల్చా నాచ్ అనేది ఏ పర్టికులర్ స్టేట్కి చెందింది అని అడుగుతున్నాడు. ఈ పర్టికులర్ ఏది అని అంటే ఇది మనకి మహారాష్ట్ర స్టేట్కి చెందింది అనమాట. ఓకే, ఈ మహారాష్ట్ర స్టేట్లో ఇది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని అంటే డోల్చా నాచ్ అనేది ఇది మనకి గుడి పడవ, ఈ ఏదైతే మనం ఇక్కడ ఉగాది అని జరుపుకుంటామో దాని రిలేటెడ్గానే అక్కడ మహారాష్ట్రలో న్యూ ఇయర్ అనమాట. ఇది గుడి పడవ అనేది. లేదంటే దీపావళి టైంలో కూడా ఈ పర్టికులర్ డ్యాన్స్ అనేది జరుపుకుంటారు అనమాట. గుడి పడవ ఆర్ దీపావళి ఎక్కడ జరుపుకుంటారు ఇది, ఇట్ ఈస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాన్సెస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద వైష్ణవిజం ఆఫ్ ద మెయిటీస్ పీపుల్. ఈ మెయిటీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పర్టికులర్ స్టేట్కి చెందిన వాళ్ళు అని అంటే హియర్ ఏ పర్టికులర్ స్టేట్ అని అంటే ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మణిపూర్. అంటే మణిపూర్కి చెందిన వాళ్ళు అనమాట. ఎవరు ఈ మెయిటీస్ పీపుల్ అనేవాళ్ళు. ఈ పర్టికులర్ క్వశ్చన్ చూడండి, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ వైష్ణవిజం. వైష్ణవిజం అని అంటే ఇట్ ఈస్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ ద లార్డ్ విష్ణు. విష్ణుకి రిలేటెడ్గా ఎవరైతే చేస్తున్నారో అది మనకి దేనికి చెందింది అని అంటే ఇట్ ఈస్ ద మణిపూరి స్టేట్. అది ఏ పర్టికులర్ పీపుల్ కండక్ట్ చేస్తున్నారు, మెయిటీస్ పీపుల్. ఓకే, ఇది పర్టికులర్ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, లాహో ఈజ్ ద డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్. ఈ లాహో అనేది ఏ పర్టికులర్ స్టేట్ డ్యాన్స్ అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ ద స్టేట్ డ్యాన్స్ ఆఫ్ మేఘాలయలోని ఈ లాహో అనే డ్యాన్స్ ఫెస్టివల్ కండక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ముండారీ డ్యాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విచ్ ద ట్రైబల్ కమ్యూనిటీ ఆఫ్ ద ఇండియన్ స్టేట్. ఏ ట్రైబల్ కమ్యూనిటీ ఈ ముండారీ డ్యాన్స్ అనేది కండక్ట్ చేస్తాను అంటున్నాడు. ఇక్కడ ఈ పర్టికులర్ డ్యాన్స్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ కండక్టెడ్ బై ద ముండా కమ్యూనిటీ. ఈ పర్టికులర్ గ్రూప్ ఏదైతే ఉన్నదో వీళ్ళు కండక్ట్ చేస్తారనమాట. ఇంకొకటి ఏంటి అని అంటే ఇట్ ఈస్ కండక్టెడ్ బై బోత్ మెన్ అండ్ విమెన్ కలిపి ఈ పర్టికులర్ డ్యాన్స్ అనేది పెర్ఫార్మ్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ రిలేటింగ్ టు విచ్ స్టేట్ అని అంటే హియర్ ద స్టేట్ ఈస్ జార్ఖండ్ రిలేటెడ్గా ఈ ముండారీ డ్యాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు ఏవైతే ఇక్కడ డ్యాన్స్ ఫామ్స్ అనేవి మనం చూసామో ఇది మనకి ఎగ్జామ్లో మోస్ట్లీ ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఏవైతే ఇంపార్టెంట్ అని అనిపించాయో అవన్నీ కూడా మనకి ఇచ్చాం. ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు కనుక చూసినట్టయితే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మీరు ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సిహెచ్ఎల్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎంటీఎస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అన్నీ కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఎవరైనా సరే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే అందరూ కూడా చాలా బాగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్కి. ఓకే, ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.